హాయ్ ఫ్రెండ్స్, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మనకి ఇంజెక్షన్స్ వేసినప్పుడు కానీ సిలైన్ పెట్టినప్పుడు కానీ చేతులకు కానీ ఎక్కడైనా గడ్డలు అవుతాయి కదా. అలాంటి అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాతను హాస్పిటల్ ఉన్నప్పుడు వెంటనే ఐస్ పెట్టేసేయాలి. అక్కడ ఐస్ కంటిన్యూగా ఐస్ పెట్టడం వల్ల కరిగిపోతాయి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అప్పుడే కరిగించేసేయాలి గడ్డలని. లేదంటే ఎక్కువ టైం తీసుకున్నాం అనుకోండి, అవి కరిగిపోవన్నమాట, అలాగే ఉండిపోతాయి ఎప్పటికీ. మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ గడ్డలు అక్కడే ఉండి ఇంజెక్షన్ అయితే అక్కడ గుచ్చారనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఇలాగా. ఇంకా మా చిన్నోడైతే నాకు టాబ్లెట్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఈ టాబ్లెట్స్ అయితే వేసుకోవడానికి చిరాకు వస్తుంది, కాకపోతే తప్పదు. కాకపోతే టాబ్లెట్స్ ఎప్పుడు వాడే వాళ్ళకు టైమింగ్స్ అనేటివి గుర్తుకుంటాయి కదా, కంపల్సరీ టైంకి వేసుకోవాలి అని. ఇక ఎప్పుడు వాడని వాళ్ళకు అసలు గుర్తుకుండా వేసుకోవాలన్న ఆలోచన ఇట్లా ఉండదనమాట. ఇక నేనైతే కరెక్ట్గా టైంకు వేసుకోవట్లేదని ఇక చిన్నోనికైతే మా వారు చెప్పారు, మమ్మీకి టాబ్లెట్స్ గుర్తు చేసి టాబ్లెట్స్ వేయి కన్నయ్య అని. ఇక చిన్నోడైతే నాకు తినగానే మమ్మీ టాబ్లెట్లు వేసుకున్నావా అని కవర్ తీసుకొచ్చి ఇక వాటిపైన అయితే రాసాడనమాట. మార్నింగు, మధ్యాహ్నము, నైటు అనేటి అట్లా రాస్తే అవి చూసి తీసిస్తున్నాడు అనమాట మా చిన్నోడు నాకు రోజు. ఇక తిన్నాగానే కంపల్సరీ కవర్ తీసుకొచ్చి టానిక్ ఇచ్చి టాబ్లెట్స్ అయితే తీసిస్తున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.